ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 857వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుతున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 857వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత సందేశం. నా విశ్వ ప్రేమ సందేశమును ద్వారమునకు అందజేసి తక్కిన పని అంతయు నాకు వదిలివేయుము. నా వారిని నేనే ఎన్నుకొనెదను. శ్రీ హరనాథ మహాప్రభు తన లోక కళ్యాణ కార్యక్రమం ధ్యేయంగా పెట్టుకుని అవతరించాడు. తన విశ్వ కళ్యాణ కార్యక్రమానికి సహాయం చేయడానికి తన భక్తులను నియమించుకున్నారు. యథాశక్తి కొలది శాశ్వత ఆనంద ప్రథమగు నా విశ్వ ప్రేమ సందేశంను ప్రతి గృహములోనూ, ప్రతి గ్రామంలోనూ, పట్టణములలోనూ అందజేయమని నా వారిని నేనే ఎన్నుకుంటానని తెలియజేశాను. అందువలన శ్రీ హరనాథుని సందేశంను అనుసరించి ఆయన లోక కళ్యాణ కార్యక్రమంలో మనం అందరము పాల్గొనాలి. ప్రభు నామస్మరణ ద్వారా లభించిన నిష్కల్మ ప్రేమతో మన హృదయం నింపుకోవాలి. గడ్డిపోచ కంటే అల్పుడననే నిరహంకార భావము కలిగి ఉండాలి. అప్పుడు ఆయన కార్యక్రమమునకు మనం కూడా సహాయపడగలం. అప్పుడు మనలను ఇతరులు కూడా అనుసరిస్తారు. మన వలన ఒక్కరినైనా ఉద్ధరణ పొందిన ఎడల ధన్యులమవుతాం. శ్రీ హరనాథుని అమృత శ్లోకం గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి పి. సూర్యకుమారి, విశాఖపట్నం. శ్రీమతి టి. పద్మజ, USA తెలిపిన విజ్ఞప్తి. శ్రీ కుసుమ హరునాథుల దివ్య చరిత్ర ప్రపంచ వ్యాప్తి చేయుచున్న మహత్తర యజ్ఞము ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమము తిలకించి తమ వంతు సహాయ సహకారములు అందించగలరు. సంప్రదించవలసిన నెంబరు 9420233263. శ్రీ కుసుమహరుల తత్వము తెలియచేయుచున్న విద్యావేత్త శ్రీమతి చింతావాణి శర్మ గారు, కాకినాడ. కుసుమహర, మనం హరనాథుని అద్భుత సందేశం తెలుసుకోవాలి అనుకుంటే హరనాథుని యొక్క వివిధమైనటువంటి రూపాలు అంటే ఆయనలో శ్రీరాముణ్ణి, ఆయనలో కృష్ణుణ్ణి కూడా మనం చూడవచ్చు. ఎలాగా శ్రీరాముడు ఏమిటి ఇచ్చాడు మాట అందరికీను, సకృదేవ ప్రపన్నాయ
తవ ఆస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అన్నాడు ఆయన. అంటే ఎవరైతే నేను నీవాడిని అంటే వాళ్ళని రక్షించడమే నా బాధ్యత అని ఆయన అన్నాడు. అలాగే కృష్ణుడి యొక్క ఉపదేశం ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. పరిత్రాణులు ఆర్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి యుగం యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను అని ఆయన అన్నారు. ఈ రెండింటికి కూడా అతీతంగా స్వామి ఏమన్నారు? మీరు ఏది కోరకుండానే మీకు మీ మనసులో ఉండేటువంటి కోరికల్ని తెలుసుకొని మీరు కోరకుండానే మీకు కావాల్సిన దాన్ని నేను ప్రసాదిస్తాను. మీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువగానే ఇవ్వడానికి నేను సిద్ధపడి వచ్చినటువంటి అవతారం శ్రీ హరనాథ అవతారం అని స్వామి చెప్తున్నారు. అంతేకాదు, దేవతలు చాలామంది మనల్ని కోరితే మనం రక్షిస్తారు. మాకు ఇది కావాలి అని కోరుకుంటే దాన్ని ప్రసాదిస్తారు చాలామంది దేవతలు. అయితే మన స్వామి హరనాథుడు మనం కోరకుండానే మనకి మనసులో ఉండేటువంటి కోరికను తెలుసుకుని మనకు ఆ కోరికను ఆయన నెరవేరుస్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మిగతా దేవతలది మర్కట కిషోర న్యాయం. అంటే ఆ కోతి పిల్లని తను పట్టుకోకుండా కోతి పిల్లే తల్లి కోతిని పట్టుకుంటుంది. దీన్ని మర్కట కిషోర న్యాయం అంటారు. ఇలా మర్కట కిషోర న్యాయంగా మిగతా దేవతలు మనం ఆశ్రయిస్తే మనల్ని కాపాడడానికి వాళ్ళు ముందుకొస్తారు. అయితే మన స్వామి హరనాథుడిది మార్జాల కిషోర న్యాయం. మార్జాలం అంటే పిల్లి ఏం చేస్తుంది? తన పిల్లని అదే నోటితో కరచుకొని తీసుకెళ్తూ దాన్ని అది రక్షించుకుంటుంది. అంటే మనం కోరక్కలేదు, స్వామి నేను ఆపదలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, నువ్వు నన్ను రక్షించు అని మనం అడగవలసిన పని హరనాథుడి విషయంలో లేదు. ఆయన స్వయంగా తెలుసుకొని మన కష్టాన్ని తెలుసుకొని మన కోరికని తెలుసుకొని మన కష్టాన్ని తీర్చి మన కోరికని నెరవేర్చడం అనేది ఆయన మార్జాల కిషోర న్యాయంగా చేస్తారు. అంటే ఆయనే మనల్ని ఎన్నుకొని మనల్ని పట్టుకుని మనం ఎక్కడున్నా వీడు నా భక్తుడని వెతుక్కుని ఆయనే పట్టుకుని మనల్ని రక్షిస్తారు. ఇది మార్జాల కిషోర న్యాయం. ఈ మార్జాల కిషోర న్యాయం మనకి శ్రీ హరనాథుడి విషయంలో సుస్పష్టంగా కనిపిస్తుంది. అంచేత మనం హరనాథుని నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, పూనిక మనం చూపించినట్లయితే ఆయన సర్వదా సర్వకాల అవస్థలయందు మనల్ని రక్షిస్తారు. ఇది ఆయన యొక్క హరనాథుని యొక్క అద్భుతమైనటువంటి సందేశం. ఇదే ఆయన యొక్క విశ్వ సందేశం. కోరకుండానే మన కోరికలు తీర్చేటువంటి ఆయన రూపం, ఆయన వచ్చినటువంటి అవతారం, విశిష్టత, ఇవన్నీ కూడా మనకి ఆయన యొక్క విశ్వ సందేశంలో, ఆయన అద్భుతమైనటువంటి అవతార సందేశంలో మనకి ప్రస్ఫుటమవుతున్నాయి. కుసుమార శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన లీల విశదీకరించుతున్న భక్తుడు శ్రీ జిఎన్ ప్రసాద్ గారు, కాకినాడ. జై కుసుమహర. కుసుమార యొక్క లీల నాకు జరిగిన అనుభవం చెప్తున్నానండి. ఒకసారి కాకినాడ బృందంతో కలిపి మేము బృందావనం వెళ్ళాం. అక్కడ భాగవతం పారాయణ చేద్దామని బృందావనం వెళ్ళి అక్కడ కుసుమకుంజ అనే మందిరం ఉంది, అందులో ఉన్నాం. అక్కడ భాగవతం చదువుకుంటున్నాం. రోజు ఉదయం పూట భాగవతం చదువుకుని సాయంకాలం పూట ఆ బృందావనం అంతా చూసుకుంటున్నాం. ఒకరోజు బృందావనం భాగవతం చదువుకోవడం అయిపోయిన తర్వాత బృందావనం చూడడానికి వెళ్ళాం. అక్కడ ఒక కొండ మీద రాధాకృష్ణ ఉన్నారు. ఆ కొండ మీద వెళ్ళాం. కొండ మీదకి వెళ్తే అందరం కలిసి వెళ్ళాం. అక్కడ ఎంతమంది జనం ఉన్నారో ఆ రాధాకృష్ణ దర్శనం చేసుకుని తన్మయంతో ఉండిపోయాం చాలాసేపు అక్కడ. ఆ తర్వాత కింద దిగినప్పుడు అక్కడ దిగడానికి 2 త్రోవలు ఉన్నాయి. 2వ త్రోవని మేము దిగాం. 2వ త్రోవని చాలామంది దిగరు, అని చేత తక్కువ మంది దిగుతున్నారు. 1, 2, 3 దిగుతున్నారు. ఆ త్రోవమని దిగిపోయాం. ఆ త్రోవ ఊళ్ళోకి తీసుకెళ్ళాం. చిన్న పల్లెటూరులో తీసుకెళ్ళిపోయింది. 3 ఉన్నాం మేము. పల్లెటూరులో తీసుకెళ్ళిపోయింది. మాకు భాష రాదు. అక్కడున్న వాళ్ళు మమ్మల్ని చూసి ఏం కావాలి
సౌంకెళ్తా చెప్తున్నాం, అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి, అంత దూరం నడిచినా రావటం లేదు. ఈలో మబ్బులు ఉరుములు వాన వచ్చేసిలా ఉంది. మాకు భాష చేతిలో డబ్బులు, మా వాళ్ళంతా దూరం అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. జై కుసుమారాన్ని తలుచుకున్నాను. కుసుమాన్ని తలుచుకోగానే నేను 2 నిమిషాలకి అక్కడ చిన్న పాకలా ఉంది. ఆ పాకలోను ఒక ఆయన మంచం వేసుకుని పడుకుని ఉన్నాడు, గడ్డంతో ఉన్నారు. పక్కన కర్ర ఉంది. ఆయన మా కేసు చూశాడు. చూసి మా దగ్గరికి వచ్చాడు, కర్ర పట్టుకుని వచ్చాడు. సంకేతం ఇలాగా బస్ స్టాండ్కి వెళ్ళాలని ఆయనకు అర్థమైంది. సరే నేను దింపుతాను. అచ్చు కుసుమానాథలాగే ఉన్నారు, అచ్చు గడ్డంతో కర్ర పట్టుకుని అచ్చు అలాగే ఉన్నారు. నిజంగా కుసుమానాథే ఆయన. మమ్మల్ని నడిపించి తీసుకెళ్ళి అంతమానంలోనూ అలా తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్ళి బస్ స్టాండ్ తీసుకెళ్ళారు. బస్ స్టాండ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు. మా వాళ్ళని కలుసుకున్నాం. కలుసుకున్న తర్వాత మళ్ళీ ఈయన వెతుకుదామంటే ఈయన ఎక్కడ కనపడలేదు. అంతమంది జనంలో ఆయన పేరు తెలియదు, కనపడలేదు, ఎటు వెళ్ళే తెలియదు. అచ్చు ఆ రోజు మాత్రం ఆయన రాకపోయి ఉంటుంటే మా పని అనేది తెలియదు, అయోమయం అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు, మాకు భాష రాదు, మా బంధువులందరూ దూరంగా ఉన్నారు. కానీ మా కుసుమానాథ్ అలా మమ్మల్ని అందరం మళ్ళీ కలిపి మాకు గమ్యస్థానం చేర్చడానికి సహాయం చేశారు. జై కుసుమహర. శ్రీ కుసుమహర్ల సంకీర్తన చేయుచున్న భక్తులు శ్రీ ఎం సత్యనారాయణ తలారి భక్త బృందం. జయ హర నాదా కుసుమా కుమారి जय कुसुमा कुमारी जय जय हर नाथ जय कुसुमा कुमारी जय जय हर नाथ जय कुसुमा कुमारी जय हर नाथ जय कुसुमा कुमारी जय
హరనాథుడు జరిపిన అద్భుత లీల విశదీకరించుచున్నవారు శ్రీమతి కుసుమకుమారి, USA. జ్యోతిష్ చంద్ర విశ్వాన్, అడ్వకేటు, కలకత్తా. అక్టోబర్ 1922లో గాలి మార్పుకని కుటుంబంతో సహా సిమ్లా వెళ్లాడు. ఒక నెల తర్వాత అనగా నవంబర్లో కలకత్తా నుంచి తిరిగి వచ్చారు. హఠాత్తుగా తీవ్రమైన విషజ్వరానికి గురైనారు. డాక్టర్లను ఎందరినో సంప్రదించాడు. ఎవరూ రోగమును పసిగట్టలేదు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారి 14వ తారీఖు నవంబర్ నాడు నిరాశాజనకమైంది. రాత్రి 12 గంటలకు శ్వాస ఆగిపోయింది. నాడి మందగించింది. ఆయన సూక్ష్మదేహము మరో లోకమున ప్రవేశించినట్లుగా తోచినది. 3 భయంకరాకారులు, దీర్ఘకాయులైన యమదూతలు ఆయనను బంధించుటకు వస్తున్నట్లుగా తోచినది. కాని ఏదో మహత్తరమైన బలమైన దివ్యశక్తి వారిని అడ్డుకొనున్నట్లుగా గమనిస్తున్నాడు. అదే సమయంలో అత్యంత సుందర వదనార విందుడు, దీర్ఘమును కోమలమును అగు శరీరము గలవానిని, పరమ సుందరమైన సన్యాసిని, 2 కరములలో దండ కమండలములు ధరించిన వారిని చూశాడు. అతడు జ్యోతిష్యంద్రుని సమీపించి, జ్యోతిష్, నీవు చనిపోయినావని నీకు తెలియనా అని అన్నాడు. అప్పుడు జ్యోతిష్చంద్రుడు, అవును, నేను చనిపోయినట్లుగా తెలుస్తున్నది, కాని మీరెవరు అని అడిగాడు. నన్ను నీవెందుకు గుర్తింపజాలకున్నావు అన్నాడు. బాగుగా చూడ, అతడెవడో కాదు, పతితోద్ధారకుడు, ప్రేమావతారుడు శ్రీ కుసుమహరనాథుడే. ప్రభు, నీవు నన్ను పునర్జీవునిగా చేయుటకు అరుదెంచినావా? ఏమి నీ అవ్యాజ కృప! సదా నేను నీ వెనువెంటనే యున్నానన్న మాటను రుజువు చేసినావు అని జ్యోతిష్ అన్నాడు. హరుడు తన కమండలములోని జలమును తీసుకొని ఆకాశం వైపు చల్లాడు. ఆ జలాబిందువులు ఆకాశ వీధిలో అక్షర సముదాయమైన మహామంత్రముగా మారినవి. ఆ దివ్య మంత్రమును పరమనిధిగా నా హృదయమున దాచియుంచినాను, దానినెవ్వరికీ తెలియజేయను అని అన్నాడు. సరే, ఇది ఆకాశంలో జరిగిన మహదాశ్చర్యకరమైన పరిణామం. ఇక భూమిపైన విషయం. జ్యోతిష్చంద్రుని మృతదేహం పక్కన బంధుజాలం రోధిస్తోంది. ప్రియ సతీమణి కన్నీటి ధారతో గంగా జలధారను నోటిలో పోస్తోంది. జ్యోతిష్ కళ్ళు తెరిచాడు. సజీవుడైనాడు. అందరూ ఏడుపు మానేశారు. తన్ను గూర్చిన సమాచారాన్ని చెప్పారు. మీరు చనిపోయారు. మీ సతీమణి మీరు చనిపోవుటకు కొన్ని నిమిషముల ముందు హరనాథుని ఫోటోని మీ తలకడ క్రింద ఉంచింది. మీరు చనిపోయిన 15 నిమిషముల తర్వాత హరనాథుని కృప వలన పునర్జీవితులైనారు. ఈ ఘట్టము తర్వాత 3 రోజులకు హరనాథుని పరమభక్తుడైన భోజానంద జ్యోతిష్ వద్దకు వచ్చి, 3 రోజుల పూర్వము శ్రీ కుసుమహరనాథ ప్రభువు బృందావన ధూళిని నాకిచ్చి, నీవు దీనిని జ్యోతిషునికి ఇవ్వవలసింది, ఆయనకిది చాలా అవసరం అన్నాడు. ఆ ధూళినిచ్చిన సమయం ఈయన మరణ సమయం ఒకటే అగుట గమనార్హం. జ్యోతిష్చంద్రునికి బృందావన ధూళి లభించింది. ఆహా, ఏమి అదృష్టం! పునర్జీవితగా గౌరాంగుని దర్శనం, మహామంత్ర దీక్ష, బృందావన ధూళి ఇవన్నీ లభించి జ్యోతిష్చంద్రుని జీవితం పరమానందభరితమైంది. హర, నీ పైన భారము వేసిన భక్తునకు కొదవుంటూ ఉండగలదా? కుసుమహర. శ్రీ కుసుమహరనాథుల దివ్యధామములు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ కుసుమహరనాథ దేవాలయం విశేషములు మరియు మందిరంలో జరుగు కార్యక్రమములు తిలకించండి. శ్రీ కుసుమహరనాథ దేవాలయం, భద్రాచలం, ఖమ్మం జిల్లా. శ్రీ పొలిశెట్టి రామదాస్ గారు ప్రభు హరనాథుని అంతరంగిక భక్తులలో ప్రముఖులు. ప్రభు హరనాథుని కృప ప్రేమను చవిచూచిన ధన్యజీవి. 1923 సంవత్సరంలో సోనాముఖిలో రామదాస్ గారు బొంబాయి వాస్తవ్యులు భక్తుడు శ్రీ జగన్మోహన్ దాస్ గారి సూచన మేరకు శ్రీ కుసుమహర నామ ప్రచారము చేయుట ప్రారంభించారు. ఆ సమయమున ఆయన భద్రాచలంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేయుచున్నారు. అచట రామాలయంపై ఉన్న కొండను సేకరించి మందిర నిర్మాణం చేయుట కొరకు సోనాముఖిలో ఉన్న జగన్మాత కుసుమకుమారీదేవి ఆశీస్సులు పొంది జూలై 1, 1939 తేదీన ఒక శుభముహూర్తమున శంకుస్థాపన చేసి మందిరమును అతి కష్టముతోనూ శ్రమతోనూ కొండను తొలచి మందిర నిర్మాణం కావించినారు.
తరువాత ఈ మందిరమునకు అమలాపురం వాస్తవ్యులు శ్రీ రామారావు సోదరులు ఉత్సవమూర్తులు తయారు చేయించి సోనాముఖిలో ఉన్న కుసుమమ్మ ఆశీస్సులు పొందిన తరువాత రామదాసు గారికి అందజేయుట విశేషము. జూలై 2, 1942 సంవత్సరము శ్రీ హరనాథ మహాప్రభుని జన్మదినోత్సవ సమయమున అశేష భక్తులు జయ హరనాథ జయ కుసుమకుమారి జయ నామత్రయాహము జరుగుతుండగా శ్రీ హరనాథుని ద్వితీయ పుత్రుడు శ్రీ కృష్ణదాసు, విమలామ, యశోదము, కామేశ్వరమ్మ మొదలగు అంతరంగిక భక్తుల సమక్షములో విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఈ మందిరమునకు వచ్చు భక్తుల సౌకర్యార్థము శ్రీ పరసా రామనాథం దొరగారు ఒక సత్రవును కూడా నిర్మించినారు. శ్రీ రామదాసు గారి కృషి వలన ఈ మందిరములో నేటికిని నిత్య ధూప నైవేద్యములతో పాటు ప్రతి సంవత్సరము త్రయాహము కళ్యాణోత్సవము అత్యంత వైభవముగా జరుగుతున్నవి. తిలకించండి. జయ హరనాథ జయ కుసుమ కుమారి 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 చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రస్య శ్రీ మదన గోపాల శర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రస్య శ్రీ శ్రీకాంత శర్మణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రస్య శ్రీ జయరామ శర్మణ పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ప్రేమానందమూర్తయే ప్రోపాధ్యాయ వంశోద్భవాయ కృష్ణ అభిన్న స్వరూపాయ శ్రీ శ్రీ హరనాథ బాబ శర్మణే వరాయ. హారతి భక్త జన మనోనాథ హారతి ప్రభు శ్రీ హరనాథ హారతి లోకైక ప్రేమ స్వరూప హారతి అగణిత సగుణాకలాప హారతి భక్త జన మనోనాథ హారతి ప్రభు శ్రీ హరనాథ.
జయ నామ పీయూష